తనతో పాటు శిక్షణ పొందుతున్న తోటి మహిళా ఐపీఎస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు పలు మలుపులు తిరుగుతోంది. అతను ఆత్మహత్యాయత్నం చేశాడన్న వార్తల్లో నిజం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. కృష్ణారెడ్డి రక్తం నమూనాలో ఎలాంటి విష పదార్థాలు లేవని ఆయనకు చికిత్స చేస్తున్న ఎస్ఆర్ నగర్ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు, ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. అతనికి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి డాక్టర్ రవిశంకర్ గారిని అడిగి తెలుసుకున్నాం అతని పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సరే, ఎట్లా ఉంది అతని పరిస్థితి, ఉదయ్ కృష్ణారెడ్డి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి అప్డేట్ ఏంటి సార్? ఉదయ్ కృష్ణారెడ్డి గారు నిన్న జయంతి హాస్పిటల్ తీసుకొని వచ్చారు. అన్కాన్షియస్ స్టేట్లో తీసుకొని వచ్చారు. స్పృహలో లేరు నిన్న వచ్చినప్పుడు. ఆయనకి ట్రీట్మెంట్ రెస్పాండ్ బాగానే అవుతా ఉన్నారు. నిన్న ఆయనకి స్టమక్ వాష్ అయి ఇచ్చాము, బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ అన్ని మనం పంపించాము. చేసిన దాంట్లో మనకి ఏమీ డ్రగ్ ఓవర్ డోస్ కానీ పాయిజన్ సబ్స్టెన్స్ కానీ మనకేమీ రాలేదు. ఉన్న టెస్ట్లో తెలియదు ఏంటంటే మోతాదుకు మించి ఆల్కహాల్ శాంపుల్ ఆయన బ్లడ్ శాంపుల్లో ఉంది. ఆయన కూడా ట్రీట్మెంట్కి బాగానే రెస్పాండ్ అయ్యారు. ఈవినింగ్కి బాగానే కొంచెం బెటర్ అయ్యారు. ఇవాళ మార్నింగ్కి పూర్తిగా ఆయన కోలుకున్నారు. బాగా కాన్షియస్గా ఉన్నారు, ఓరియంటెడ్గానే ఉన్నారు, బాగానే మాట్లాడుతున్నారు. అయితే కొంచెం తీవ్రమైన తలనొప్పి ఒకటను, గొంతు నొప్పి ఒకటి, మింగటం ఇబ్బంది పడతా ఉంది. ముద్ద మింగటం కొంచెం కష్టపడుతుంది ఆయనకి. సో ఆయన బాగుంటే కనుక ఈవినింగ్ రూమ్ షిఫ్ట్ చేద్దాం ఆలోచనలో ఉన్నాము. ఇట్లానే కంటిన్యూ అయితే రేపు మార్నింగ్ డిశ్చార్జ్ కూడా ఆలోచనలో ఉన్నాం. 2 రోజుల నుంచి కూడా ఆయన ఆత్మహత్య ప్రయత్నం అయితే చేశారని చెప్పేసి, పాయిజన్ తీసుకున్నాడని చెప్పేసి కూడా మనకు ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. ఏంటి సార్ అసలు మొత్తం తీసుకోలేదా అతను? ఆయన నిన్న హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు, జయంతి హాస్పిటల్కి ఎస్ఆర్ నగర్లో తీసుకొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అనుమానం ఏంటంటే ఆయన మంచం పక్కన ఆల్కహాల్ బాటిల్స్ పడి ఉన్నాయి, శానిటైజర్ బాటిల్ కూడా పడి ఉంది, ఏమైనా తీసుకొని ఉన్నారేమో అని వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. సో అనుమానం ఏదంటే మేము కూడా ప్రోటోకాల్ ప్రకారం స్టమక్ వాష్ ఇచ్చి చూసాము. ఆ స్టమక్ వాష్ చేసినప్పుడు కూడా ఆ కంటెంట్స్ అన్ని కూడా క్లియర్గానే ఉన్నాయి. ఫుడ్ పార్టికల్స్ కానీ టాబ్లెట్స్ అట్లాంటివి ఏం కనపడలేదు. సో శాంపిల్స్కి పంపించాం కాబట్టి అవి కూడా నెగిటివే వచ్చినాయి. ఆల్కహాల్ లెవెల్స్ ఒకటి హై లెవెల్లో ఉన్నాయి. సో ఓవరాల్గా ఏమి తీసుకోకుండా, ఏం ఆహారం తీసుకోకుండా ఆల్కహాల్ ఎక్కువ మోతాదులు తీసుకోవడం వల్ల ఆయన సృహ కోల్పోయారనిపించింది. సమయానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వెంటనే రెస్పాండ్ అయ్యి హాస్పిటల్ తీసుకురావడం వల్ల రికవరీ టైం చాలా ఫాస్ట్గానే ఉంది. సో డాక్టర్ శ్రీధర్ బొప్పన అని చెప్పి సైకాట్రిస్ట్ గారిని కూడా మనం కన్సల్టేషన్ ఇప్పించాము. ఆయన కూడా ఏంటంటే ఆయన్ని మొత్తం వివరంగా ఆయన ఎగ్జామిన్ చేసి, డాక్టర్ అంటే సైకాట్రిస్ట్, కొంచెం డిస్ట్రెస్ ఎక్కువ ఉంది బాగా, దాని మీద ఆయన ఇలా జరిగి ఉండొచ్చు, సో కొంచెం క్లోజ్ మానిటరింగ్, అబ్జర్వేషన్ అవసరం అవుతుంది అన్నారు. సో దానికోసమని ఇవాళ కూడా ఇక్కడే హాస్పిటల్లోనే ఉంచుతున్నాను. కొంచెం బెటర్ అయితే కనుక రూమ్ షిఫ్ట్ ప్లాన్ చేస్తానండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ అంటే కనుక రేపు మార్నింగ్ మన ఆయన్ని డిశ్చార్జ్ కూడా చేసుకోవచ్చు. తను మాట్లాడుతున్నాడా, రెస్పాండ్ అవుతున్నాడా ఏమైనా? బాగానే మాట్లాడుతున్నారు, బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఆయన్ని కూడా మేము అడిగాము, మరి ఏంటి ఇలా మీరు సృహగోల్పై తీసుకురావాల్సి వచ్చింది హాస్పిటల్కి, ఏం జరిగింది అని మనం ఒక పేషెంట్ డాక్టర్ ప్రోటోకాల్ ప్రకారం అడిగాము. మీరేమైనా ఇట్లా సూసైడ్ అటెంప్ట్ అయినా చేశారా అని అడిగాము. ఆయన సూసైడ్ అటెంప్ట్ చేయలేదని కన్ఫామ్గా చెప్తా ఉన్నారు. ఆల్కహాల్ మత్తులో ఏదన్నా జరిగి ఉండొచ్చు, ఏమన్నా శానిటైజర్ బాటిల్ పక్కన పడి ఉందండి, మీరు శానిటైజర్ కూడా తీసుకున్నారా, ఆయన టాబ్లెట్లు మింగారా అని అడిగాము. ఏం చేయలేదని చెప్తా ఉన్నారు ఆయన. ఇట్లా మరి మీడియాలో మరి ఒకటి సూసైడ్ నోట్ ఒకటి సర్క్యులేట్ అవుతుందండి, దానికోసం అందుకని మేము అనుమానంతో మిమ్మల్ని అడుగుతున్నామండి, మీరు తీసుకున్నారా అని అడిగాము మేము. అంటే సూసైడ్ నోట్ అట్లాంటిది అయితే నేనేమి గుర్తులేదండి రాసినట్టు, ఏమైనా మరి మద్యం మత్తులో ఏమైనా రాశానేమో మరి అని ఆయన కూడా వ్యక్తపరిచారు. సరే, మిగతా ఏదైనా సరే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మిగతా డీటెయిల్స్ అన్ని వాళ్ళు చూస్తారు. మెడికల్గా అయితే ఆయన మరి బాగానే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నాయి, బీపీ, పల్స్, సాచురేషన్ బాగానే ఉంది, మనిషి కూడా బాగానే మాట్లాడుతున్నాడు. చిన్న